ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ మొదలైపోయింది. అయితే మొదలైన క్రమంలో భారత జట్టుకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంగ్లాండ్‌తో ఎలాగైనా సరే ఈ 5వ టెస్ట్ మ్యాచ్ భారత జట్టు గెలిచి సిరీస్‌ని సమం చేయాలి, ఓడిపోకూడదు అన్న దృఢ సంకల్పంతో ఉంది. అయితే ఇంగ్లాండ్ ఆశ్చర్యకరమైన ప్లేయింగ్ 11ని తాజాగా ప్రకటించి షాక్ ఇచ్చింది. సిరీస్ భారత్‌కు ప్రమాదం అని అందరూ అన్నారు. అంటే సాధారణంగా 1, 2తో భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్ అనేది ఉంది కాబట్టి, ఖచ్చితంగా భారత జట్టు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అని అందరన్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ టెస్ట్ సిరీస్‌కి అంటే 5వ టెస్ట్ మ్యాచ్‌కి బెన్ స్టోక్స్ లేడు. తప్పుకున్నాడు. ఎందుకంటే బెన్ స్టోక్స్‌కి భుజం గాయం ఏర్పడింది. అంటే తనకి భుజం దగ్గర గాయమైంది. అందుకని తను బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను ఇబ్బంది పడుతున్నాడు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2 సార్లు కూడా తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వచ్చింది. కానీ తన భుజం చాలా తీవ్రమైన గాయం అవ్వడంతో ఇక తను ఇబ్బంది పడుతున్నాడు. అందుకనే ఇక ఐదో టెస్ట్ మ్యాచ్‌కి తను పక్కకు తప్పుకున్నాడు. అంతేకాకుండా జోఫ్రా ఆర్చర్ కూడా ఈ మ్యాచ్‌కి దూరం అవుతున్నట్టు తెలుస్తుందనమాట. ఇక బెన్ స్టోక్స్ గైర్హాజరీ ఇంగ్లాండ్‌కు భారీ దెబ్బ, భారత్‌కు పెద్ద గుడ్ న్యూస్. అతను కేవలం కెప్టెన్‌గానే కాకుండా ఒక ఆల్ రౌండర్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ సిరీస్‌కి ఇప్పటివరకు తను 17 వికెట్లు తీసి జట్టుకు అత్యధికమైన వికెట్లను అందించాడు. అయితే ఇక స్ట్రోక్స్‌తో పాటు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్‌లు కూడా విశ్రాంతికి ఇచ్చారు. వీరి స్థానంలో గుస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్ జట్టులోకి వచ్చారు. ఓలీ పాప్ కెప్టెన్‌గా టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడనమాట. ఇదే మొదటిసారి. కానీ ఈ కీలకమైన మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ లేకపోవడం భారత్‌కు చాలా ఉపశమనం.